మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఎవరికీ తెలియని విషయం తెలుసుకోవడం, మనకు తెలిసిన విషయాన్ని అందరికీ చెప్పడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది. కొత్తది నేర్చుకున్నామన్న భావన మనలో కలుగుతుంది. ఈ వీడియోలో మనం సౌర వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకుందాం. సౌర వ్యవస్థని ఇంగ్లీష్లో సోలార్ సిస్టమ్ అని పిలుస్తాం. ఈ సోలార్ సిస్టంలో ఏముంటుంది? సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు అంటే ఇంగ్లీష్లో ప్లానెట్స్, ఉపగ్రహాలు అంటే న్యాచురల్గా ఏర్పడిన శాటిలైట్స్, అలాగే వీటితో పాటు ఖగోళ వస్తువులు అంటే సెలెస్టికల్ ఆబ్జెక్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెబ్యులాలోని 99% వాయువు కలిసిపోయి సూర్యునిగా మారింది. మిగిలిన 1% గ్రహాలు మరియు ఉపగ్రహాలుగా మారాయి. అప్పటి నుండి ఈ సౌర కుటుంబం, సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్ అనేది ఏర్పడింది. సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలున్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాంతోపాటు వాటి చుట్టూ కూడా అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొత్తం సోలార్ సిస్టంలో సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. వీటిని మనం ఇంగ్లీష్లో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అని పిలుస్తాం. నంబర్ 1 బుధవారం లేదా బుధ గ్రహం. దీన్నే మనం పాదరసం అని కూడా పిలుస్తాం. ఇంగ్లీష్లో మెర్క్యూరీ. ఈ గ్రహం అనేది అన్ని గ్రహాలలో చిన్న గ్రహం. ఇది సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ గ్రహం అనేది సూర్యుడికి దాదాపు 5,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం 70% ఇనుముతో నిండి ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా తన చుట్టూ తిరుగుతుంది. ఎంతగా అంటే భూమిపై ఒక్కరోజు ఈ గ్రహం పైన 59 రోజులు పడుతుంది. కానీ సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 89 రోజులు పడుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 800 ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంటే 426 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ గ్రహానికి ఉపగ్రహాలు లేవు. అంటే న్యాచురల్గా ఏర్పడిన శాటిలైట్స్ ఈ గ్రహానికి లేవు. సెకండ్ 1 శుక్రుడు. దీన్నే మనం ఇంగ్లీష్లో వీనస్ అని పిలుస్తాం. ఇది సూర్యుడికి 10,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమి అలాగే శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా ఒకే పరిమాణంలో ఉంటాయి. కానీ శుక్రుని వాతావరణం భూమికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ గ్రహం పైన ఒక్క సూర్యకాంతి కూడా పడకుండా మొత్తం గ్రహం కార్బన్ డయాక్సైడ్తో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ గ్రహం మొత్తం అగ్నిపర్వతాలతో కప్పబడి ఉంటుంది. ఈ గ్రహం పైన ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది. టెంపరేచర్ 90 ఫారెన్హీట్ ఉంది. ఇది అన్ని గ్రహాలలో అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఇక్కడ మేఘాలన్నీ కూడా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో నిండి ఉంటాయి. అంటే ఇక్కడ మేఘాలన్నీ కూడా సల్ఫరిక్ యాసిడ్ తో నిండి ఉంటాయి. ఈ గ్రహం లావా ప్రవహించే విషపూరిత వాయువులతో నిండి ఉంది. అంతేకాకుండా ఈ గ్రహం పైన జీవితం ఏర్పడడానికి అవకాశమే లేదు. ఈ గ్రహం అనేది అన్ని గ్రహాలతో పాటు కాకుండా వ్యతిరేక దిశలో తిరుగుతుంది. అందుకే సూర్యుడు ఇప్పటికీ కూడా పశ్చిమాన ఉదయిస్తూ తూర్పున అస్తమిస్తాడు. తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి 225 రోజులు పడుతుంది. ఈ గ్రహానికి కూడా ఉపగ్రహాలు లేవు. దాని తర్వాత 3వ గ్రహం భూమి. ఈ గ్రహంతో పాటు మనం చంద్రుడి గురించి కూడా తెలుసుకుందాం. సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిన గ్యాస్, రాళ్ళు అన్నీ కలిసి గురుత్వాకర్షణ శక్తి వల్ల దగ్గరకు చేరుకొని సూర్యుడికి 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో మండుతున్న ఒక అగ్నిగోళం తయారైంది. అదే మన భూమి. అప్పుడు మన భూమిలో లావా ప్రవహిస్తూ చాలా వేడిగా ఉండేది. భూమి చాలా వేగంగా కూడా తిరిగేది. అప్పట్లో భూమి మీద ఒక్కరోజు అంటే 6 గంటలు మాత్రమే ఉండేది. అయితే భూమిని ఒక ఆస్టరాయిడ్ ఢీకొట్టడం వలన దాని సగభాగం భూమిలో కలిసింది. మిగిలిన భాగం భూమి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు. అలా అది ఢీకొనడం వలన భూమి 22.8 ఫారెన్హీట్స్ వంగి తిరగడం మొదలుపెట్టింది. ఇలా మనకు ఋతువులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలో -270 డిగ్రీస్ టెంపరేచర్ ఉండడం వలన భూమిలో లావా చల్లబడి జీవం ఏర్పడడం మొదలైంది. భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. దీని ఉపరితల భాగంలో 70% నీరు ఉంటుంది. జీవరాశి ఉండగలిగే ఏకైక గ్రహం భూమి. మనందరికీ తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. 24 అవర్స్ టైం పడుతుంది. దీనినే మనం ఒక రోజుగా పరిగణిస్తాం. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల సమయం పడుతుంది. దానినే మనం ఒక సంవత్సరంగా పరిగణిస్తాం.
భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడి వల్ల భూమికి అనేక లాభాలు ఉన్నాయి. దాని తర్వాత 4వ గ్రహం అంగారకుడు. దీనిని మనం ఇంగ్లీష్లో మార్స్ అని పిలుస్తాం. ఇది సూర్యుని బరువులో సగం బరువు ఉంటుంది. దీనిని రెడ్ ప్లానెట్ అని అంటారు. ఎందుకంటే దాని ఉపరితల భాగంలో తుప్పు పట్టిన ఇనుము ఉంటుంది. భూమిలాగే దీనిపైన కూడా జీవరాశి ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాతావరణం, ఋతువులు కూడా ఉంటాయి. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 687 రోజులు టైం పడుతుంది. ఈ గ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహం పైన 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దాని తర్వాత 5వ గ్రహం గురుడు. దీన్నే మనం జూపిటర్ అని పిలుస్తాం. అంతేకాకుండా దీనిని కింగ్ ఆఫ్ ప్లానెట్. అన్ని గ్రహాల కన్నా ఇది చాలా పెద్దది. అందుకే కింగ్ ఆఫ్ ప్లానెట్ అని పిలుస్తాం. ఈ గ్రహం పైన మనం నిలబడి ఉండలేము. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్, మీథేన్ లాంటివి గ్యాస్లలో నిండి ఉంటుంది. కానీ లోపల మాత్రం వాతావరణం ఉరుములు, మెరుపులతో నిండి ఉంటుంది. ఇంకా లోపలి కిందికి వెళితే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంది. దానిలోనే కోర్ ఉంటుంది. ఈ గ్రహానికి అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. దాని పరిధిలోకి ఏది వెళ్ళినా లాగేసుకుంటుంది. అలా భూమి మీదకు వచ్చే ఎన్నో ఆస్ట్రాయిడ్స్లను గ్రహించి మనల్ని కాపాడుతుంది. దీనిని సోలార్ వాక్యూమ్ క్లీనర్ అని అంటారు. దీనికి నాసా స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 79 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది తన చుట్టూ తాను వేగంగా తిరుగుతుంది. ఇది తన చుట్టూ తాను తిరగడానికి 11 రోజులు పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి 4300 రోజులు పడుతుంది. దాని తర్వాత 6వ గ్రహం శని గ్రహం. దీనినే ఇంగ్లీష్లో సాటర్న్ అని పిలుస్తాం. ఇది సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహం. ఇది దుమ్ము, మంచు భాగాలతో కూడిన వలయం ఉంటుంది. ఈ గ్రహం అతి తేలికైన మరియు అందమైన గ్రహం. ఈ గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 10,760 రోజులు టైం పడుతుంది. అలాగే సౌర కుటుంబంలో ఈ గ్రహానికే ఎక్కువ ఉపగ్రహాలు ఉంటాయి. దాని తర్వాత 7వ గ్రహం యురేనస్. ఈ గ్రహం సూర్యుడికి 290 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30,687 రోజులు టైం పడుతుంది. ఇది మొత్తం మంచుతో కూడిన గోళంలా ఉంటుంది. అన్ని గ్రహాలు అడ్డంగా తిరుగుతుంటే ఇది 98 డిగ్రీలు వంగి నిలువుగా తిరుగుతుంది. దీని ఉష్ణోగ్రత -355 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. దాని తర్వాత 8వ గ్రహం నెప్ట్యూన్. ఇది సూర్యుడికి 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిపై సూర్యకాంతి చేరుకోవడానికి 250 నిమిషాలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 60,000 రోజుల టైం పడుతుంది. అక్కడి వాతావరణంలో మీథేన్ ఎక్కువగా ఉంటుంది. భయంకరమైన గాలులు వస్తుంటాయి. ఈ గ్రహానికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం వలన ఈ గ్రహం పైన వజ్రాల వర్షం కురుస్తుంది. ప్లూటో గ్రహం గురించి కూడా తెలుసుకుందాం. 2006 వరకు ప్లూటోతో కలిపి 9 గ్రహాలు అని అనుకునేవారు. కానీ ప్లూటోకి గ్రహాలకు ఉండాల్సిన లక్షణాలు లేకపోవడంతో దానిని మరగుజ్జు గ్రహముగా ప్రకటించారు. సోలార్ సిస్టమ్ అంటే కేవలం అందులో గ్రహాలు, ఉపగ్రహాలు మాత్రమే ఉండవు. వీటిలో ఆస్ట్రాయిడ్లు, తోకచుక్కలు ఇలా చాలా ఉంటాయి. ఇవి చూడడానికి మాత్రమే దగ్గరగా కనిపిస్తాయి. కానీ వీటి మధ్య 10 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సోలార్ సిస్టంలో ఆస్ట్రాయిడ్స్ అంటే శిలాశకలాలు లేదా లఘు గ్రహాలు అని కూడా అంటారు. ఇవి గురుడు, అంగారకుడి మధ్యలో ఉంటుంది. దీర్ఘ వృత్తాకారంలో సూర్యుని చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ లో అతి పెద్దది సిరీస్. దీనిని పియాజీ అనే శాస్త్రవేత్త 1810లో కనుగొన్నారు. అతి చిన్న ఆస్ట్రాయిడ్ హిర్మిస్. భూమికి దగ్గరగా వచ్చే ఆస్ట్రాయిడ్ ఐరాస్. విశ్వంలోని దుమ్ము, ధూళి, వాయువుల చేత ఏర్పడిన వాటిని తోకచుక్కలు అని అంటారు. దీనికి 3 భాగాలు ఉంటాయి: కేంద్రకం, తోక లేదా తల భాగము. ఇవి ఎక్కువగా మంచుతో కూడి ఉంటాయి. అన్ని తోకచుక్కల్లో కెల్లా హేలీ అనే తోకచుక్క అతి ముఖ్యమైనది. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరకు వస్తుంది. చివరిసారిగా ఇది 1986లో దగ్గరగా వచ్చింది. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.